హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చిన్ని ఉల్లిపాయలు ఉంటాయి కదా, సాంబార్ ఉల్లిపాయలు, వాటితో నేను చిక్కటి పులుసు పెట్టానండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఇది అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ అలా చపాతీ పరాటాలకి కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఇది చిక్కటి పులుసు చాలా కమ్మగా ఉంటుంది. ఇది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ముందుగా మూకుడు పెట్టుకొని దానిలోకి మనకు కర్రీకి సరిపోయే ఆయిల్ వేసుకొని ముందుగా 1 స్పూను మెంతులు, అలాగే 1 స్పూను ధనియాలు, అలాగే ఎండుమిర్చి ఒక 10 వేసుకోవాలి. దాంతోపాటుగా కొన్ని పుట్నాలు వేసుకోవాలండి. ఈ పుట్నాల ప్లేస్లో కాజు వేసుకున్నా కూడా మనకు గ్రేవీ అనేది చాలా చిక్కగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అలాగే ఇవి మంచిగా వేగిన తర్వాతకి ఇందులోకి 1 స్పూను జీలకర్ర అలాగే ఎండు కొబ్బరి ఒక హాఫ్ వక్క వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయంటే మనకు మంచి స్మెల్ వస్తుంది. తర్వాతకి ఇలా 2 టమాటాలను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి. మనకు టమాటా అనేది పైన తోడక ఊడేంత వరకు వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని మనము మిక్సీ పట్టుకోవాలండి. మనం ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి తర్వాతకి మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కర్రీలోకి దాదాపుగా కారం అనేది ఎక్కువ పట్టదండి. వీటితోటే మనకు కర్రీ అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాతకి వీటిని మనం మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలండి. దీన్ని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమంతో పాటుగా మనము ఒక నిమ్మకాయంత సైజు చింతపండుని నానబెట్టుకొని దానిని కొద్దిగా గుజ్జు తీసేసి ఆ రసాన్ని ఇందులోకి యాడ్ చేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి. దీన్ని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాతకి మళ్ళీ అదే మూకుడిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దానిలోకి మరికొద్దిగా ఆయిల్ వేసుకొని మనం చిన్న ఉల్లిపాయలని చెప్పాను కదా, ఈ ఉల్లిపాయలను వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చే విధంగా వేయించుకోవాలండి. వీటిని ఇలా ఘాట్లు పెట్టుకొని అయినా వేసుకోవచ్చు, లేకపోతే అలానైనా వేసుకోవచ్చు. ఇలా ఘాట్లు పెట్టుకుంటే దీనిలోకి మంచిగా ఆ పులుసు అనేది పోయి మంచి టేస్ట్గా ఉంటుంది. అలానే తినేసేయచ్చండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీ దగ్గర ఇలాంటి చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్దవైనా కానీ హాఫ్ చేసుకొనైనా వేసుకోవచ్చండి, బాగుంటాయి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతకి వీటిని పక్కకు తీసేసుకున్నాక ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలండి. ఇట్లా ఇవి మెత్తబడిపోయాయంటే ఆనియన్స్ అనేది మెత్తబడిపోయిన తర్వాతకి ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకున్నాక మనము ఇప్పుడు కర్రీకి సరిపడా అలాగే ఉప్పును కారాన్ని కూడా మనం ఇక్కడనే వేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఉప్పు కారం అనేది మనము ఇక్కడ వేసుకున్నామంటే మంచిగా ఫ్రై అయిపోయి కర్రీకి అనేది మంచిగా పడుతుంది. ఇక్కడనే ఉప్పు కారం వేసేసుకొని నేను కలిపేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాతకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా మనం ఇందులోకి వేసుకొని కలుపుకోవాలండి. ఇది మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం మాత్రం అసలే పడదు. మనకు వెంటనే రెడీ అయిపోయినట్టే. ఇక దీన్నంతా ఇందులోకి వేసుకొని ఇదంతా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి. మనం పచ్చి తీసుకుంటే కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇది నేను ముందే ఆయిల్లో ఫ్రై చేసిన కాబట్టి దీనికి ఇక అవసరం లేదండి. ఇలా మనకు చిక్కగా కావాలంటే చిక్కగా, కొంచెం పలచగా కావాలంటే పలచగా మన ఇష్టాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని మనము ఈ పులుసును 2-3 పొంగులు వచ్చే విధంగా మరిగించుకోవాలండి. ఇలా నేను కలిపినాక మాకు సరిపడా ఈ పులుసును గ్రేవీ అనేది ఇలా వాటర్ యాడ్ చేసి ఇది 2-3 పొంగులు వచ్చే విధంగా మరిగించుకున్నాను. స్టవ్ను మీడియంలో పెట్టుకొని దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మరుగుతుంది కదా, ఇది మరిగిన తర్వాతకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ను, చిన్న ఉల్లిగడ్డలను, వాటిని ఇందులోకి వేసుకుంటే ఇప్పుడు ఈ సూప్ అనేది ఆనియన్స్లోకి వెళ్ళి చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. మంచిగా పడుతుందండి ఆనియన్స్కి పులుసు అనేది, అందులోకి ఇనికిపోయి చాలా బాగుంటుంది.
ఇలా పూర్తిగా దగ్గర పడే విధంగా మరొక 2-3 పొంగులు వచ్చే విధంగా దీన్ని మరిగించుకున్నామంటే మనకు ఇది రెడీ అయిపోయినట్టే. ఇందులోకి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ పాటు ఉంచి దించుకున్నామంటే చిన్న ఉల్లిపాయల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.